అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేశారని ప్రజలు పక్కన పెడితే అధికారం దిగాక కూడా అలాంటి తప్పుడు పనులు చేయడం మానలేదా? తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కార్పొరేటర్ చేసిన ఓవర్ యాక్షన్ ఇది. అడిగిన నగదు ఇవ్వలేదని కార్పెంటర్ మీద విచక్షణారహితంగా వైకాపా కౌన్సిలర్ అతని అనుచరులు దాడి చేసిన ఘటన గుంటూరు జిల్లా తెనాల్లో కలకలం రేపింది. బాధితుడు పోలీసుల కథనం ప్రకారం కార్పెంటర్ మస్తాన్ వలి 33వ వార్డు వైకాపా కార్పొరేటర్ మొఘల్ అహ్మద్ బేగల్ కి పరస్పరం పరిచయం ఉంది. కొద్ది రోజుల నుంచి మస్తాన్ వలీని కౌన్సిలర్ 10 లక్షలు అడుగుతున్నాడు. తన వద్ద లేవండంతో బుధవారం సాయంత్రం మస్తాన్ వలి వార్ప్ రోడ్ లో ఉండగా మొఘల్ అహ్మద్ కారులో అక్కడికి వచ్చి బలవంతంగా ఎక్కించుకున్నాడు. కారులో నలుగురు మద్యం దాగున్నారు. గ్రామాల్లో తిప్పుతూ మస్తాన్ వలీని బాగా కొట్టాడు. కారులో 5,000 రూపాయలు పెట్రోల్ పోయించుకుని బాధితులు ఫోన్ నుంచే బిల్లు చెల్లించారు. వెంటనే నగదు ఇవ్వకపోతే భార్య పిల్లల్ని చంపేస్తామని బెదిరించారు. రాత్రి 11 గంటల సమయంలో బాలాజీరావుపేటలో వదిలేసి వెళ్ళిపోయారు. కుటుంబ సభ్యులు అతన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సను మెచ్చం చేర్పించారు. పోలీసులు ఫిర్యాదు చేస్తే నిందితుల మీద కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. మొఘల్ అహ్మద్ బేగ్ మీద ఇటీవల రౌడీ షీట్ తెచ్చినట్టు కూడా పోలీసులు చెప్పుకొచ్చారు.